ప్రకృతిని పరిరక్షించుకోవడంలో భాగంగా ఇటువంటి పండుగల్ని పూర్వీకులు మనం నిర్దేశించారు. ముఖ్యంగా ఈ రథసప్తమి చాలా ముఖ్యమైన పండుగ మనకు. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం కానీ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు అల్లల మామిడిలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం చాలా ప్రసిద్ధి. పూర్వం బసవరెడ్డి గారు వారి కుటుంబం ఒక్కరే ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం అల్లల మామిడి సూర్య దేవాలయం. అంత ప్రసిద్ధి చెందిన ఈ సూర్య దేవాలయానికి ఈరోజు విశేషమైన సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ రోజు నుంచి ఏదైతే భీష్మ ఏకాదశి ఉందో భీష్మ ఏకాదశి వరకు 4 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అత్యంత వైభవంగా నిర్వహించిన తర్వాత భీష్మ ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగిడింది. ఈరోజు రథయాత్ర కానీ ఇతర కార్యక్రమాలు కానీ అత్యంత వైభవంగా నిర్వహించడం, విశేషమైన సంఖ్యలో ఈ సంవత్సరం భక్తులు హాజరు కావడం కూడా జరిగింది. ఇంత ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాన్ని అభివృద్ధి పరచాలి, తద్వారా ఇక్కడ ఒక టెంపుల్ హబ్గా, టెంపుల్ టూరిజం హబ్గా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మేము ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ముఖ్యంగా గొల్లల మామిడిలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం, రామాలయం, అదేవిధంగా ఎక్కువలో ఉన్న కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీ గణపతి ఆలయం, ఈ 4టిని టెంపుల్ హబ్గా తయారు చేసి అభివృద్ధి పరచాలనేది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా దాన్ని కూడా సాధించి ఈ ప్రాంతాన్ని మరింత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలకు తీర్చిదిద్దడంలో ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.